హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. టుడే నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రాబ్లం చూసినట్లయితే 999 ఇంటూ 999 అని ఉంది, అంటే 999 ఇంటూ 999 అని ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ 9ని మల్టిపుల్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఫస్ట్ మనకి 999 ఇంటూ 999 అని ఉంది. సేమ్ నెంబర్ ఆఫ్ 9s ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది సేమ్ నెంబర్ ఆఫ్ 9s ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇక్కడ 999 ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ 9s ఉన్నాయి కాబట్టి ఎండింగ్లో మనకి 99 ఉన్నాయి కాబట్టి 999 కాబట్టి ఈ 9ని మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ చేసినట్లయితే 9 9s are 81 కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. 8ని 1ని కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. నెక్స్ట్ అగైన్ హియర్ కామన్ 9s ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. 2 9s కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 పక్కన లెఫ్ట్ సైడు 2 zeros పెట్టుకోవాలి అండ్ 8 పక్కన రైట్ సైడు 2 9s పెట్టుకోవాలి. దేర్ఫోర్ మనకి ఆన్సర్ ఎంత అంటే 998001. దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు దీని ఆన్సర్ని. దేర్ఫోర్ హియర్ సేమ్ మనకి ఇక్కడ 5 9s ఇంటూ 5 9s ఉన్నాయి, అంటే హియర్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో మనకి 9 9s are 81, 8 అండ్ అగైన్ 1 81 కొంచెం స్పేస్ ఇచ్చి రాయాలి. అండ్ దేర్ఫోర్ కామన్ 9s ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. కామన్ 9s మనకి 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 zeros పెట్టుకోవాలి. 0 0 0 0 4 zeros అండ్ అగైన్ హియర్ 4 9s పెట్టుకోవాలి. దేర్ఫోర్ మనకి కావాల్సిన ఆన్సర్ 9999800001 అనమాట. ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయవచ్చు. ఇది ఎప్పుడంటే కామన్ 9s ఉన్నప్పుడు మాత్రమే, అంటే బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ 9s ఉండాలి. అగైన్ హియర్ థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఒక సైడ్ ఏమో 4 9s ఉన్నాయి అండ్ ఇంటూకి ఇంకొక సైడ్ ఏమో 3 9s ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ బట్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఈ 9ని మల్టిపుల్ చేస్తే 9 9s are 81 కొంచెం స్పేస్ ఇచ్చి రాసుకోవాలి. 81 అనేది కామన్ 9s ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి అండ్ ఇక్కడ 2 కామన్ 9s అంటే బోత్ సైడ్స్ కామన్గా ఉన్న 9sని మాత్రమే తీసుకోవాలి. తీసుకున్నట్లయితే 2 9s మిగిలాయి కాబట్టి హియర్ 2 zeros అండ్ అగైన్ హియర్ 2 9s. నార్మల్ మోడలే, స్టార్టింగ్లో ఎలా చేసామో అదే ప్రొసీజర్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 1 9 మిగిలింది ఒక సైడ్. ఈ 1 9ని 8కి రైట్ సైడ్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ని. నెక్స్ట్ మనకి ఇక్కడ సేమ్ ప్రొసీజర్, ఎండింగ్లో 9 9 ఉంది కాబట్టి 9 9s are 81ని కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. కామన్ 9s ఎన్ని ఉన్నాయంటే ఒక సైడ్ 1 మిగిలింది మాత్రం కాబట్టి ఈ 9 9 కామన్ 9 తీసుకున్నట్లయితే హియర్ 1 0 అండ్ అగైన్ హియర్ 1 9 అనమాట. దేర్ఫోర్ రిమైనింగ్ ఏం 9s మిగిలాయంటే 3 9s మిగిలాయి కాబట్టి 8కి రైట్ సైడ్ 3 9sని మనం అప్లై చేసినట్లయితే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం 9s మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మల్టిప్లికేషన్స్ ఈజీగా సాల్వ్ చేయాలంటే ఈ ప్రొసీజర్ని యూజ్ చేసుకోవాలి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.